ఇంకేం చేస్తుందండి, మంచి మంచి కోచింగులు తీసుకోవడానికి జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. సగం డబ్బులు వాళ్ళింట్లో ఇచ్చి సగం డబ్బులు మన ఇంట్లో ఇస్తుంది. ఎందుకిస్తాం రా సగం? ఇది మన ఇంటి కోడలయ్యాక దీని పేరు మీద వచ్చే ప్రతి రూపాయి మనకే చెందాలి. అయితే ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. మాకు కోడలయ్యాకే రామలక్ష్మి ఆటలో మరింత ముందుకెళ్ళింది, అద్భుతాలు సాధించింది. ఆ కృతజ్ఞతగా నాకు బంగారు నెక్లెస్, కమ్మలు, కుదిరితే చిన్న వడ్డాణం చేయిస్తుంది. నీ సమాధి మీద నేమ్ ప్లేట్ కూడా చేయించుకోవే. నేనే తప్పనానండి. ఆశకైనా హద్దుండాలమ్మా. వడ్డానం అంట వడ్డానం. రామా, నువ్వు చెప్పు, ఈ డబ్బుతో ఏం చేస్తావు? మనం ఎంత కష్టపడ్డా మనల్ని ఒక శక్తి ముందుకు నడిపిస్తూ ఉంటుంది అని నమ్ముతారు. ఆ శక్తే దైవం. నేను రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఆడే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఎవరితో చెప్పుకోలేను, దేవుడితో చెప్పుకుందామని గుడికి వెళ్ళాను. అక్కడ ఆ గుడిని, పూజలు చేసే పూజారిని చూసి చలించిపోయాను. అంత చలేస్తే దుప్పటి కప్పుకోవాల్సింది. తను చలేస్తుందనలేదే, చలించిపోయింది అంటుంది. అంటే అంత బాధపడింది అని అర్థం. ఆ రోజే నేను మనసులో మొక్కుకున్నాను, నాకే మాత్రం అవకాశం ఉన్నా ఇలాంటి గుళ్లలో నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉండాలి. భక్తుడికి దేవుడికి వారధిలా ఉండే ఆ పూజారులు క్షేమంగా ఉండాలి అని. ఆ తర్వాత నేను ఆడాను, గెలిచాను. ఇదిగో ఇప్పుడు మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఈ ప్రైజ్ మనీ కూడా నాకు వచ్చింది. సార్, ఈ డబ్బులో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు, దేవాదాయ శాఖకిచ్చేయండి. ఈ డబ్బు దేవాలయాలకు ఉపయోగపడితే నాకు అదే చాలు. శభాష్ రామలక్ష్మి, ఇంత చిన్న వయసులో కూడా మీ ఆలోచన చాలా గొప్పగా ఉంది. మీ నిర్ణయం మీ మీద మరింత గౌరవాన్ని పెంచింది. డబ్బులు మీకిస్తుంది కదా, మీకు అలాగే ఉంటుందిలేండి. కూడు గుడ్డ నీడ మాది, దాన ధర్మాలు మాత్రం ఎవరికో. ఇదెక్కడ న్యాయమో? అమ్మా, ఇలాంటప్పుడు కూడా నువ్వు వదిన్ని తప్పుగా అర్థం చేసుకున్నావంటే నిన్నింకెవ్వరూ మార్చలేరు. ఏ, నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చి కనీసం ఒక ఉంగరం తెచ్చుకోమని చెప్పచ్చుగా. 1 లక్ష తగ్గితే దేవుడైనా తప్పు పడతాడా? నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా దేవుడు ఏమనడేమో కానీ నేను మాత్రం ఊరుకోను. అది కాదండి నేను చెప్పే. నోర్మోయ్.